కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహ నామినేషన్ వేశారు. తీర్మ డప్పులతో బైక్ ర్యాలీలతో భారీగా జనసందోహం నడుమ రావులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నామినేషన్ వేశారు. తాను ఓ 10 పాయింట్స్ మేనిఫెస్టోలో పెట్టుకున్నానని, వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తానని తోట నరసింహ స్పష్టం చేశారు. మరి నేను శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. 2004లో కానీ 2009లో కానీ 2014 నుంచి కూడా పార్లమెంట్ సభ్యునిగా, మరి రాష్ట్ర మంత్రిగా, 2 సార్లు శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నేను చేసినటువంటి పరిస్థితి. గతంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి నేను శాసనసభ్యునిగా, మంత్రిగా మరి ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నా టైంలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామంలోనే ఉన్నాయి ఇప్పటికే. అలాగే పార్లమెంట్ సభ్యునిగా కూడా మరి నాకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో మరి నిధులు ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి. అవి తప్పనిసరిగా రేపు నేను ఎమ్మెల్యేగా అయినా మరి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మేమందరం కలిపి మరి మా యొక్క నియోజకవర్గ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా గుర్తించాం. నేను కూడా ఒక మేనిఫెస్టోని కూడా 10 పాయింట్లతోటి విడుదల చేయడం కూడా జరిగింది. ఆ 10 పాయింట్లు మేనిఫెస్టో ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా అంటే ఏదో పెద్ద కాదు, సాధ్యమైనటువంటివే నేను చేయాలన్నటువంటి విధంగా